ఏలూరు జిల్లా కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి మరియు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆధ్వర్యంలో జిల్లా అభివృద్ధి సమీక్షా సమావేశం జరిగింది. పోలవరం ప్రాజెక్టు విషయంలో R&R ప్యాకేజీలో మౌలిక సదుపాయాల గురించి గ్రామ సభలు నిర్వహించి అక్కడి సమస్య పరిష్కరిస్తారని తెలిపారు. వ్యవసాయ పారిశ్రామిక ఎదుగుదలకు ఇండస్ట్రియల్ నిర్మించడానికి ల్యాండ్ను గుర్తించారని, ఈ విషయంలో జిల్లా అభివృద్ధి కోసం మొదటి అడుగు వేశారని తెలిపారు. సభ్యులు మహేష్ గారు, అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, వివిధ శాఖల నుంచి అధికారులు యంత్రాంగం అంతా కూడా పాల్గొనడం జరిగింది. ప్రధానంగా మన జిల్లాలో ముఖ్యమైన అంశం పోలవరం ప్రాజెక్టు. పోలవరం ప్రాజెక్టులో ఇంకా బ్యాలెన్స్గా మిగిలిపోయి ఉన్న R&R కింద వర్క్స్ పెండింగ్ ఉన్నాయి. వివిధ కాలనీస్లో మౌలిక సదుపాయాలు ఏ విధంగా పెంచే విధంగా మేము సదుపాయాలు, అక్కడ ఉన్న వసతులు, వాటి పైన చర్చించాం. రాబోయే మార్చి లోపు ఈ కాలనీస్లో అన్ని విధాలుగా కూడా మేము మౌలిక సదుపాయాలు కల్పించడానికి, R&R ఇంకా ప్రోత్సహించే విధంగా గిరిజనులు ఈ ప్రాంతానికి వాళ్ళు కూడా వచ్చి సహకరించే విధంగా కొంతవరకు మేము గ్రామ సభలు కూడా ఆ ప్రాంతంలో నిర్వహించి ప్రోత్సహించడానికి కోసం ఒక కార్యాచరణ రూపొందించే విధంగా